హెల్లో పిల్లలు, పదండి పదండి, ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా అందమైన ఆకాశంలో ఒక అద్భుతమైన చిన్న పరీల ప్రపంచం ఉండేది. అందులో చిన్ని అనే ఒక చిన్న అందమైన పరి ఉండేది. ఆ పరికి ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతి రాత్రి చిన్ని తన మాయను ఉపయోగించి పూలపై తేమను చల్లుతూ వాటిని పుష్పింపజేసేది. చిన్న పక్షులను తమ గూటికి చేరేలాగా సహాయం చేసేది. ఇంకా తన మాయను ఉపయోగించి ఆకాశంలోని నక్షత్రాలను మరింత ప్రకాశించేలాగా తను చేసేది. ఇలా ఆమె చేసే మంచి పనుల వల్ల ఇతర పరీలు ఆమెను చాలా పొగిడేవారు. ఆ పొగడ్తల వల్ల చిన్ని పరీలో కొంచెం గర్వం పెరిగింది. నేనే అందరికంటే గొప్ప పరి అని అనుకోవడం మొదలుపెట్టింది. కాని ఒకరోజు ఆమె తన మాయాజాలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు ఒక చిన్న వెలుగు కూడా రాలేదు. ఆమె రెక్కల కాంతి కూడా తగ్గిపోయింది. అది చూసిన చిన్ని పరికి చాలా బాధ అనిపించింది. ఆమె ఎంత ప్రయత్నించినా తన మాయాజాలం మాత్రం పనిచేయలేదు. చివరికి తనకి ఏం చేయాలో అర్థం కాక ఒక మేఘంపై కూర్చుని బాధపడుతూ ఉంది. కొంతసేపటికి చిన్ని భూమిపై ఏం జరుగుతుందో చూడాలని భూమిపై ఉన్న ఒక చిన్న అరణ్యానికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న పక్షి ఆకలితో బలహీనంగా ఉండటం ఆమె చూసింది. తన మాయాశక్తులు ఏవీ పనిచేయకపోయినా చిన్ని తన మంచి మనసుతో దానికి సహాయం చేసింది. కొన్ని పండ్లను తీసుకుని ఆ పక్షికి తినిపించింది. పక్షి సంతోషంగా తినడం చూసి చిన్నీకి చాలా ఆనందంగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళగా ఒక చిన్న అబ్బాయి అరణ్యంలో దారి తప్పి భయపడుతూ కనిపించాడు. చిన్ని పరి ఆ బాబుకు దారి చూపించి అతన్ని సురక్షితంగా అతని ఇంటి వద్దకు చేర్చింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. చిన్ని రెక్కలు మళ్లీ ప్రకాశించాయి. బంగారు వెలుగులు తిరిగి వచ్చాయి. తన మాయాశక్తి తనకు మళ్లీ తిరిగి వచ్చింది. అప్పుడు చిన్ని పరికి ఒక విషయం అర్థమైంది. నిజమైన మాయాశక్తి ఇతరుల పొగడ్తల్లో రాదు, మన మంచితనంలో ఉంటుంది అనే విషయాన్ని ఆ పరి అర్థం చేసుకుంది. చిన్ని తిరిగి తన పరీల ప్రపంచానికి వెళ్ళింది. ఈసారి ఆమె గర్వం లేకుండా ఆనందంగా మరియు దయతో అందరికీ సహాయం చేస్తూ జీవించింది. అనగనగా ఒక అందమైన అరణ్యంలో మీనా అనే ఒక మంచి మనసున్న పరి ఉండేది. ఆ అరణ్యంలో ఉన్న అన్ని జంతువులకి మీనా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ వాటికి సహాయం చేస్తూ ఉండేది. కాని మీనా మాయాశక్తి చంద్రకాంతి పడినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ప్రతి రాత్రి చంద్రకాంతి పడినప్పుడు మీనా తన మాయాశక్తితో జంతువులకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు ఒక కొమ్మ కింద ఇరుక్కుపోయింది. మీనా తన మాయాశక్తితో ఆ కొమ్మను తొలగించి కుందేలును రక్షించింది. మరోసారి ఒక చిన్న పక్షి తన గూటి నుండి కింద పడిపోయింది. మీనా తన మాయాశక్తిని ఉపయోగించి మెల్లగా ఆ పక్షిని తన గూటికి చేర్చింది. ఇలా మీనా అరణ్యంలోని జంతువులు అన్నిటికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించేది. జంతువులన్నీ కూడా మీనా ఉందనే ధైర్యంతో ఆనందంగా జీవించేవి. కానీ ఒక రాత్రి అకస్మాత్తుగా నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. చంద్రుడు కనిపించలేదు. చంద్రకాంతి లేకపోవడంతో మీనా మాయాశక్తి పనిచేయలేదు. అదే రోజు రాత్రి ఒక చిన్న ఉడత తన ఇల్లు పాడైపోయిందని మీనాను సహాయం అడిగింది. మీనా ఎంతో ప్రయత్నించింది, కాని ఏమీ చేయలేకపోయింది. తను చాలా బాధపడింది. జంతువులన్నీ కూడా మీనా పరిస్థితి చూసి చాలా బాధపడ్డాయి. అప్పుడే అక్కడ ఉన్న కొన్ని పక్షులకు ఒక ఆలోచన వచ్చింది.
అవి అన్నీ కలిసి ఆకాశం వైపు ఎగిరి మేఘాల దగ్గరకు వెళ్లి వాటిని చంద్రుడి నుంచి తప్పుకోమని అడిగాయి. కొద్దిసేపటికి మేఘాలు నెమ్మదిగా పక్కకు జరగడం ప్రారంభించాయి. వెంటనే ఆకాశం ప్రకాశవంతమైన చంద్రుడితో మళ్లీ కనిపించింది. చంద్రకాంతి మళ్లీ అరణ్యంపై పడింది. చంద్రకాంతి పడగానే మీనా మాయాశక్తి తిరిగి వచ్చింది. ఆమె తన శక్తిని ఉపయోగించి ఆ చిన్న ఉడత యొక్క ఇంటిని సరిచేసింది. జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. మీనాకు అప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. మనం ఒకరికొకరు సహాయం చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించగలం. ఆ రాత్రి నుండి మీనా మరియు ఆమె స్నేహితులు అందరూ కలిసి ఆనందంగా జీవించసాగారు. ఒక అందమైన రాత్రి ఆకాశం నిండా వేలాది నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం అకస్మాత్తుగా ఆకాశం నుండి కిందకు జారడం ప్రారంభించింది. అది నెమ్మదిగా మేఘాల మధ్య నుంచి పడుతూ చివరికి అరణ్యంలోకి వచ్చి పడింది. ఆ చిన్న నక్షత్రం చాలా బాధగా ఉంది. అది మళ్లీ ఆకాశానికి వెళ్లలేక ఏడుస్తూ కూర్చుంది. అదే సమయంలో ఆ అరణ్యంలో తిరుగుతున్న ఒక మంచి మనసున్న పరి మీరా ఆ నక్షత్రాన్ని గమనించింది. ఆమె ఆ నక్షత్రం దగ్గరకు వెళ్లి ప్రేమగా అడిగింది ఏమైంది అని. ఆ నక్షత్రం బాధతో తన కథంతా చెప్పింది. తనకి ఆకాశానికి తిరిగి వెళ్లాలని ఉంది, కాని సాధ్యపడడం లేదు అని మీరాకు తన బాధంతా వివరించింది. మీరా వెంటనే దానికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. మీరా తన మాయాశక్తిని ఉపయోగించి ఆ నక్షత్రాన్ని పైకి పంపడానికి ప్రయత్నించింది. కాని ఎంత ప్రయత్నించినా నక్షత్రం కదల్లేదు. ఆమె కొంచెం ఆలోచనలో పడింది. అప్పుడే అరణ్యంలోని జంతువులు అక్కడికి వచ్చాయి. పక్షులు, కుందేళ్లు, జింకలు అందరూ ఆ నక్షత్రాన్ని చూసి దానికి ఎలా అయినా సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కొన్ని పక్షులకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరా తన మాయాశక్తిని ఉపయోగించి ఆ నక్షత్రం చుట్టూ ఒక వల వచ్చేలాగా చేసింది. అన్ని పక్షులు కలిసి ఆ వలను పట్టుకుని మెల్లగా ఆకాశం వైపు ఎగరడం ప్రారంభించాయి. మీరా కూడా వాటితో పాటు ఎగురుతూ దారిని చూపించింది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉండగా వారు నెమ్మదిగా పైకి ఎగిరారు. కొద్దిసేపటికి ఆ చిన్న నక్షత్రం మళ్లీ ఆకాశంలో చేరుకుంది. వెంటనే అది మరింత ప్రకాశంగా మెరుస్తూ ఆనందంగా వెలిగింది. మీరా మరియు పక్షులు కింద నుంచి చూసి చాలా సంతోషించారు. అప్పుడు మీరాకు ఒక గొప్ప విషయం అర్థమైంది. మనం కలిసి సహాయం చేస్తే ఏ పనైనా సాధ్యమే. ఆ రోజు నుండి ఆ అరణ్యంలో అందరూ ఒకరికొకరు సహాయం చేస్తూ సంతోషంగా జీవించసాగారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.